కార్మికుల ఐక్యత, కార్మికుల అక్రమ ట్రాన్స్ఫర్లు వెంటనే, అక్రమ ట్రాన్స్ఫర్లు వెంటనే, అక్రమ ట్రాన్స్ఫర్లు వెంటనే. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. నుంచి ఇప్పటి వరకు 18 నెలలు అయింది. 18 నెలల్లో హరీష్ రావు చేసింది ఏం లేదు. చివరకు మంత్రి అయ్యిండు జూన్ 2వ తారీఖు నాడు. అయిన తర్వాత మొన్ననే మేము ఒక నోటీస్ ఇచ్చినాం. మంత్రి అయిన తర్వాత ఆయన యూనియన్ అధ్యక్షుడిని కొనేందుకు లేదు. ప్రెస్ నోట్ కూడా వచ్చింది. తెల్లారి ఆ పదవి నుంచి తొలగిపోయిండు. అప్పుడు ఆయన తొలగిపోతూ ఈ యొక్క వాటర్ వర్క్స్ ఎంప్లాయీస్ను ఒక రాబందుల చేతికి ఒప్పజెప్పిపోయిండు. ఆ రాబందులు రోజు పీక్క తినకమే కాబట్టి కానీ వర్కర్స్కు చేసిన మేలు ఏమి లేదని నేను తెలియజేస్తున్నాను. ఎన్నమాటను పర్మనెంట్ చేసినాం, హెచ్ఆర్ను పర్మనెంట్ చేసినాం. 10,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్, ఇవ్వకపోతే మీ అందరినీ ట్రాన్స్ఫర్ చేపిస్తామని బెదిరిస్తున్నారు. అదేవిధంగా వందలాది మంది వర్కర్స్ను రోజు ట్రాన్స్ఫర్ చేయించడం జరిగింది. ప్రతిరోజు వాటర్ వర్క్స్ ఎంప్లాయీస్ యూనియన్ మన యొక్క యువకుల యొక్క వందలాది ట్రాన్స్ఫర్ సక్రమ ట్రాన్స్ఫర్ రావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 150 ట్రాన్స్ఫర్స్ మన మీద వచ్చి పడ్డాయి. ఎట్టి విధాన ఈ ఆర్డర్స్ క్యాన్సిల్ చేయించే యొక్క సత్తా మనకు ఉంది. కంపల్సరీ ఈ యొక్క ఆర్డర్స్ ఏవైతే అక్రమంగా యూనియన్ ప్రెషర్తో చేసిందో మేనేజ్మెంట్ ఈ యొక్క అక్రమ ట్రాన్స్ఫర్స్ను కూడా నిలిపివేస్తామని మీకు మనవి చేస్తున్నాం మిత్రులారా. జై కార్మికులను రక్తాలు పోల్చుకొని వీళ్ళు రక్తం పీడించి వసూలు చేస్తున్న పైసలు కూడా ఈరోజు అక్రమ ట్రాన్స్ఫర్లు అరికట్టడంలో వాటర్ వర్క్స్ ఎంప్లాయీస్ యూనియన్ సిద్ధంగా ఉంది. దేనికైనా తెగించే శక్తి సామర్థ్యం వాటర్ వర్క్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఉందని కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు సతీష్ గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత మొట్టమొదటిగా 180 మంది దాకా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అది కూడా ఇల్లీగల్ ట్రాన్స్ఫర్ చేయడం కూడా అన్యాయం. అది మేము ఆయనకు హెచ్చరిస్తున్నాం. మేనేజ్మెంట్తో కుమ్మక్కై మేనేజ్మెంట్ కూడా ఎట్టి పరిస్థితుల్లో చేయాలనే విధంగా ఇద్దరు కుమ్మక్కై ఈరోజు ట్రాన్స్ఫర్ చేయడంలో మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. టీఆర్ఎస్ ఇంతకుముందు టీఆర్ఎస్ యూనియన్ వస్తే మాకు ఏదో సమస్యలు చేసి పెట్టారని చెప్పేసి వాటర్ వర్క్స్ ఎంప్లాయీస్ వర్కర్స్ అంతా వాళ్ళని ఎన్నుకుంటే ఈరోజు వాళ్ళని తుంగలో దొక్కే విధంగా ఈ యూనియన్ చేస్తుంది కనుక దీన్ని పూర్తిగా ఖండిస్తాం. ఇప్పుడు మేము కార్మికుల సమస్యల కోసం మేము కొట్లాడితే ఇదే కామగారు యూనియన్ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ అయినటువంటి సతీష్ గారు బోర్డులో పోయి స్వీట్ ఇస్తలేనని చెప్పేసి ఆయన ధర్నా చేస్తున్నారు. కార్మికులు చచ్చిపోతున్నారు. ఇక్కడ ట్రాన్స్ఫర్లు అయిపోయినాయి. ఒక్కొక్కరు ఏజ్ కూడా లేదు. ఈ మనిషిని తీసుకొచ్చి ట్రాన్స్ఫర్ చేస్తే ఏడికని వెళ్తారని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. 2 నెలల్లో రిటైర్మెంట్ అవుతారు. 1 ఇయర్లో కూడా రిటైర్మెంట్ క్యాడెట్లను అక్రమంగా ట్రాన్స్ఫర్ చేస్తే బోర్డు కార్యక్రమంలో మేము చెప్తున్నాం. స్వీట్ అనేది మేము చెప్పిన సమస్యలు మేము తెలిసిన సమస్యలను మీరు పరిష్కరించలేకపోతున్నారు. ఒక స్వీట్ కోసమే హరీష్ రావును వీళ్ళు ఎన్నుకున్నారు. హరీష్ రావు గారు ఎప్పుడైతే ప్రెసిడెంట్ గారు అయిపోయారో, క్యాబినెట్ మినిస్టర్ అయిపోయారో, అతను రిజైన్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ గారిని సతీష్ గారిని ఎన్నుకున్నారు. ఇప్పుడు రాబంధువులకు అంతగట్టిండ్రు. ఇప్పుడు ఎట్టి పరిస్థితి లేని పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితిని అడ్డుకునే శక్తి సామర్థ్యం మాకే ఉంది. మీరెవరు
ఎవరు భయపడాల్సిన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా చెప్తున్నా. మీ అండ మేము ఉన్నాం, మీకు ఎటువంటి సమస్యను కూడా మేము పరిష్కరిస్తాం. ఈ యూనియన్ మాత్రం మీ అండదండాలు కాలం చేయడం ఇది ఎంతవరకు సంబంధిస్తే మేము బోర్డు ఫార్మేషన్ కూడా చేసుకోకుండా బోర్డు ఫార్మేషన్ బైకాట్ చేస్తున్నాం. కార్మికులు మంచి సంపదలో సంపదలో ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు బోర్డు ఫార్మేషన్ కూడా మేము అడ్డుకుంటున్నాం. ఇదే తెలంగాణ ఏదైతే ఉందో వర్కర్లకు మంచి చేసి పెట్టమని చెప్పి తెలియగొడుతున్నా. ఏదైతే సమస్యలు పరిష్కరించుకుంటున్నా మీరు ఏదో టీఆర్ఎస్ పేరు చెప్పుకొని వర్కర్లను మభ్యపెట్టి ఎక్కడెక్కడో తీసుకుపోతున్నారు. చాలా మంది అవస్థలు పాలవుతున్నారు. ఇంత 1 ఇయర్ కూడా కాలేదు, 2 months కూడా కాలేదు, వాళ్ళని తీసుకుపోయినారు. ఈ ట్రాన్స్ఫర్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చిన తర్వాత 1.5 year చేయడంలో మీ కారణం ఏంటి? మీరు వాళ్ళకి పైసలకు వసూలు పడుతున్నారు. ఎన్నమాలను పర్మనెంట్ చేసిండ్రు, హెచ్ఆర్ని పర్మనెంట్ చేసిండ్రు. ఒక్కొక్కరి దగ్గర 10,000, 15,000 రూపాయలు వసూలు చేస్తుండే కూడా మా దృష్టికి వస్తుంది. ఆల్రెడీ చాలా మంది చెప్పారు పైసలు వసూలు చేస్తుండ్రు, మమ్మల్ని పీడించక తింటున్నారని కూడా చెప్తున్నారు. దీన్ని పూర్తిగా టీఆర్ఎస్ యూనియన్ కామ్గారి అయినటువంటి సతీష్ గారు దీనికి జవాబు చెప్పాల్సిందిగా కోరుతున్నాం. అంతా తిరగబడే దినాలు వచ్చినాయి. ఎప్పుడైతే ట్రాన్స్ఫర్స్ మీరు ఆపకుండా ఇదే విధంగా చేస్తారో ఈ రోజు నుంచి ట్రాన్స్ఫర్స్ అయ్యేంత వరకు కూడా మేము దిగ్బంధం చేస్తాం. క్యాన్సలేషన్ ఇమ్మీడియట్గా కావాలా. ఒకవేళ కాకపోతే మొన్న సర్కల్ 2లో చేసినాం, ఈ రోజు ఇక్కడ చేసినాం. బోర్డు ఆఫీస్ కూడా దిగ్బంధం చేస్తాం, ఎంతకైనా తెగిస్తాం. అవసరం ఉంటే గ్యాస్ నుండి కూడా పోసుకొని తాళి పెట్టుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం. ఇమ్మీడియట్గా మేనేజ్మెంట్ స్పందించి ఈ రోజు క్యాన్సలేషన్ చేసే బాధ్యత మేనేజ్మెంట్ ఉందని చెప్పి నేను తెలియగొడుతున్నా.